నమస్తే. నేను మీ అశ్విని కుమార్. కాంగ్రెస్ పార్టీ ఎంత చిల్లర రాజకీయాలు, శవ రాజకీయాలకి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. వస్తే అలాంటి రాజకీయాలు ఉపయోగించుకోవటానికి ఎక్కడా కూడా వెనక అడుగు వేయదు. దీనికి ఉదాహరణే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. అక్కడ ఒక పక్క ఫ్యూనరల్ గురించి అంత్యక్రియల గురించి అంతా కూడా అరేంజ్మెంట్స్ జరుగుతుంటే కొత్తగా ఒక రాజకీయానికి తెరలేపారు. ఆ రాజకీయానికి తెరలేపే ముందే సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి దగ్గర వీళ్ళ ఆహాభావాలన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా చెదరించుకుంటున్నారు. క్లియర్గా వీడియోలో చూడొచ్చు మనం. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గట్టిగా నవ్వుతూ మాట్లాడడము, అట్లాగే మల్లికార్జున్ ఖర్గే ప్రెసిడెంట్, కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆయన కూడా ఎక్కడా కూడా శోకతప్త హృదయం లేదా చింతిస్తున్నట్టుగా ఎక్కడా కాకుండా నవ్వుతూ ఏదో జరుగుతున్నట్టుగా ఒక ఫంక్షన్కి వచ్చినట్టుగా వాళ్ళ ఆహాభావాలు ఇవన్నీ కూడా ప్రజలంతా ఆ ఛానల్స్లో గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఒక పక్క ఇది నటిస్తూనే ఇంకో పక్క ఏదో అక్కడ అన్యాయం జరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసిన నాయకుడు, ప్రధానమంత్రి పనిచేసిన మన్మోహన్ సింగ్కి ఎన్డీఏ ప్రభుత్వం లేదా నరేంద్ర మోడీ అంతా కూడా అన్యాయం చేసేస్తున్నారు. ఎక్కడా క్రిమేషన్కి ఘాట్ ఇవ్వలేదు, మెమోరియల్ ఘాట్ అంటూ ఇవ్వలేదు అంటూ కూడా ఒక ఉత్తరం రాయటం రాహుల్ గాంధీ. ఇదేదో పెద్ద సెన్సేషన్ చేసేయాలనుకుంటూ ప్రయత్నించటం, చివరికి ఆయన తీసిన గోతులు ఆయన పడ్డట్టుగా మనకి ప్రస్తుత కథనాలు లేదా ఒక్కొక్కళ్ళ విమర్శలు చూస్తే అర్థమవుతోంది. ఇది జరిగిన కొద్దిగా 24 గంటలు కూడా కాకముందే మనం చూసుకుంటే కనుక ప్రణబ్ ముఖర్జీ కూతురు కూడా, శర్మిష్ఠా ముఖర్జీ కూడా చాలా తీవ్రంగా ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇట్లా సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టి కూడా మా తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోతే ఎక్కడ కండోలెన్సెస్ మీటింగ్ కూడా పెట్టలేదు. కాంగ్రెస్ లీడర్షిప్ని అంతా కూడా ఆవిడ తీవ్రంగా విమర్శించింది. అంతేకాకుండా ఇలాంటివంతా కూడా రాష్ట్రపతులకి ఎక్కడా చేయమంటూ కూడా ఒక కాంగ్రెస్ సీనియర్ లీడర్ చెప్పారు అంటూ కూడా ఆవిడ మీడియాను ఉద్దేశించి చెప్పింది. అయితే మర్చిపోతున్నట్టున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రెసిడెంట్లకు చేయము ఎట్లా అంటూ చెప్పడం కూడా. ఎందుకంటే గతంలో కేఆర్ నారాయణ్ చనిపోయినప్పుడు సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్కి డ్రాఫ్ట్ అంతా కూడా సంతాప సభకి డ్రాఫ్ట్ చేసింది కూడా ప్రణబ్ ముఖర్జీ అనే. ఇంకో పక్క అటల్ బిహారీ వాజ్పేయి గురించి కూడా, అటల్ బిహారీ వాజ్పేయి ఆయన చనిపోయింది ఆగస్టులో అయితే అప్పుడు ప్రభుత్వం కూడా 2018 డిసెంబర్లో కానీ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమైన 3 నెలల తర్వాత ఇచ్చింది. మెమోరియల్ ల్యాండ్ అంతా కూడా ఇచ్చింది. అవంతా కూడా సదైవ్ అతల్ అని ఇవన్నీ కూడా మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ. మన్మోహన్ సింగ్ చనిపోయిన 24 గంటల్లోనే మాకు మెమోరియల్ కావాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడా కూడా మాకు ఇవ్వట్లేదు, ఇదంతా కూడా ఒక కొత్త రాజకీయానికి తెరలేపడానికి ప్రయత్నించారు. దాదాపు ఢిల్లీలో ప్రైమ్ ల్యాండ్ 245 ఎకరాలు ఇట్లా సమాధుల కంటూ కూడా ఇట్లా అంతకుముందు మహాత్మా గాంధీకి కానీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ లేదా రాజీవ్ గాంధీ వీళ్ళందరికీ కూడా దాదాపు ఒక 245 ఎకరాల స్థలం ఇచ్చారు. రాజ్ఘాట్ అని ఒక 44 ఎకరాలు, శాంతివన్ 52 ఎకరాలు, విజయ్ ఘాట్ 40 ఎకరాలు, శక్తి స్థల్ 45 ఎకరాలు, కిసాన్ ఘాట్ అని 19 ఎకరాలు, ఏక్తా స్థల్ 22.5 ఎకరాలు, వీర్భూమి 15 ఎకరాలు, సమతా శీతల్ 12.5 ఎకరాలు. ఇవన్నీ కాకుండా ప్రధానమంత్రులకి, అట్లాగే మాజీ ప్రధానమంత్రులకి, రాష్ట్రపతులకి, మాజీ రాష్ట్రపతులకి వీళ్ళందరికీ కూడా సమాధుల కింద, మెమోరియల్స్ కింద చాలా భూమి ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా తప్పు చేసి కనీసం ఈ 245 ఎకరాల్లో కూడా ఎక్కడ స్థలం ఇవ్వమంది. ఒక వ్యక్తిని, గొప్ప ఆర్థిక సంస్కరణకర్త, మాజీ ప్రధాని కూడా, ఆయన్ని పక్కన పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఆ వ్యక్తి ఎవరో కాదు, పివి నరసింహారావు. పివి నరసింహారావు కనీసం ఎక్కడా కూడా ఈ సోనియా గాంధీ వీళ్ళందరూ అప్పుడు ఉన్నారు. అది గతం అందరికీ తెలిసిందే. పివి నరసింహారావు లాంటి వ్యక్తికి ఎలాంటి అవమానాలకు గురి చేశారో అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నారు కూడా. పివి నరసింహారావు ఆయన చనిపోయినప్పుడు శంకర్ దయాళ్ శర్మకి, అలాగే కేఆర్ నారాయణకి, మౌలానా ఆజాద్కి, దేవిలాల్కి వీళ్ళందరికీ ఇచ్చి కూడా పివి నరసింహారావు లాంటి వాళ్ళ వ్యక్తికి, అలాంటి వ్యక్తికి కూడా ఎక్కడా కూడా సమాధి ఇవ్వని, కనీసం కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కూడా ఆయన
బాడీని తీసుకొని వచ్చి ప్రజల సందర్శనార్థం కనీసం లోపల కూడా పెట్టని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, మన్మోహన్ సింగ్కి అన్యాయం జరిగిపోయింది, మా కాంగ్రెస్ నాయకుడు మాజీ ప్రధాని అంటూ కూడా. ఇవన్నీ కాకుండా ఇంకా అప్పుడే దట్టి పాలిటిక్స్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇంకా చాలా మొదలు పెడుతోంది. రాహుల్ గాంధీ చెప్తున్నారు ఒక ట్రెడిషన్ ఇదంతా, ఈ ట్రెడిషను మాజీ ప్రధానమంత్రులకి, రాష్ట్రపతులకి, వీళ్ళందరికీ కూడా మెమోరియల్స్ అవార్డు చేయటం ఇదంతా కూడా ఒక ట్రెడిషన్గా నడుస్తుంది అన్నట్టు ఆయనకు అన్నీ తెలిసినట్టుగా గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ లేదా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2012లో ఐకే గుజరాల్ ఆయన చనిపోయినప్పుడు మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఏ మెమోరియల్ ఇవ్వలేదు. 2004లో ఇందాక నేను చెప్పినట్టుగా నరసింహరావు, పివి నరసింహరావు లాంటి వ్యక్తి చనిపోయినప్పుడు కూడా ఏ మెమోరియల్ ఇవ్వలేదు. ఇంకా అసలు పివి నరసింహరావుకి దాదాపు 11 సంవత్సరాల తర్వాత 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ఆయనకి ఒక మెమోరియల్ అక్కడ శాంక్షన్ చేసిందన్నది రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు విమర్శించే ముందు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వీళ్ళంతా చెప్తున్నారు నరసింహరావు గురించి ఇందాక నేను చెప్పినట్టుగానే ఆ గుజరాల్ ఫ్యామిలీ కూడా ఆ రోజుల్లోనే చాలా తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ నాయకత్వాన్ని. అప్సెట్ కూడా అయ్యామంటూ కూడా ప్రింట్ మీడియాకు కూడా ఒక సంవత్సరం తర్వాత కూడా వాళ్ళకి మెమోరియల్ ఇవ్వకపోతే గుజరాల్ ఫ్యామిలీ అంతా కూడా అప్సెట్ అయ్యామంటూ కూడా ప్రింట్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఆ కటింగ్ కూడా నేను పక్కన పెడుతున్నాను. ఇంకా అసలు జరిగింది ఏంటి, పివి నరసింహరావుని ఎట్లా అణగదొక్కింది, మన్మోహన్ సింగ్ని మనం చనిపోయిన వ్యక్తుల గురించి విమర్శించకూడదు, మాట్లాడకూడదు. కానీ టైం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. పూర్తి డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు అలవాటే. పివి నరసింహరావుని డైవర్షన్ చేసింది ఇప్పుడు మన్మోహన్ సింగ్ను కూడా. ఆయన చనిపోయాక కూడా అది ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అసలు పివి నరసింహరావు ద హీరో, ఆయన కాంగ్రెస్ ఎప్పుడు కూడా క్రెడిట్ ఇవ్వలేదు ఆయనకి. మన్మోహన్ సింగ్కి క్రెడిట్ ఇవ్వడానికి ప్రయత్నించింది. 1991 ఎవరు మర్చిపోకూడదు, ఒక మైల్ స్టోన్ ఇయర్ అది. ఇండియన్ ఎకానమీ మొత్తాన్ని కూడా ఎకనామిక్ గ్రోత్లోకి కానీ, లిబరలైజేషన్లోకి కానీ, ఎకనామిక్ గ్లోబలైజేషన్లోకి కానీ, ప్రైవేటైజేషన్లోకి ఇవన్నీ తీసుకొచ్చిన సంస్కరణకర్త ఎవరైనా ఉన్నారంటే పివి నరసింహరావే. ఈ రెవల్యూషనరీ చేంజెస్ అన్నీ తీసుకొచ్చింది కూడా పివి నరసింహరావే. ఆయన విజనరీ లీడర్షిప్ను మొత్తం కూడా దేశాన్ని ఎకనామిక్ క్రైసిస్లోంచి కూడా బయటికి లాగింది. కానీ అన్ఫార్చునేట్గా దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఆయన కాంట్రిబ్యూషన్ అంతా కూడా పక్క పెట్టేసింది. అదంతా కూడా మన్మోహన్ సింగ్కి లేదా రాజీవ్ గాంధీకి ఆ క్రెడిట్ ఇవ్వడానికి ప్రయత్నించిందే తప్ప పివి నరసింహరావు కాంట్రిబ్యూషను ఏమీ లేదు ఇండియన్ ఎకానమీకి అంటూ చెప్పుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ సారథ్యంలో. పివి నరసింహరావు తీసుకొచ్చిన ట్రాన్స్ఫార్మ్స్, రిఫార్మ్స్ వలన ఈ లైసెన్స్ రాజు ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ ఎండ్ పాయింట్ పెట్టింది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా డోర్స్ ఓపెన్ అయినాయి. అప్పుడే భారతదేశం ఎకానమీతో పోటీ పడడం మొదలుపెట్టింది, కాంపిటేటివ్ ఎకానమీగా తయారైంది. దీనికి కారణం పివి నరసింహరావు. అంతేకాకుండా ఆయన క్లియర్గా చెప్పొచ్చే ఫర్గాటన్ హీరో అని, కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిన హీరో పివి నరసింహరావు అయితే మనం క్లియర్గా చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకి ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ఇవ్వడానికి ప్రయత్నించలేదు. భారతదేశాన్ని క్రైసిస్లోంచి బయటికి లాగిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్లోగా కూడా మన్మోహన్ సింగ్ మీద తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. పివి నరసింహరావు కాంట్రిబ్యూషన్ ఎవ్వరూ మర్చిపోలేము. భారతదేశం ఆయనకి హానర్ ఇవ్వటము, ఇండియాని గట్టిగా స్ట్రాంగ్ చేసిన ఆర్థికంగా అలాంటి వ్యక్తిని హానర్ చేసుకుంటాం మన డ్యూటీ కూడా. అలాంటిది కూడా మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరిది కాంట్రిబ్యూషన్స్ని ఫ్యాబ్రికేట్ చేయడం మొదలుపెట్టింది రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ వీళ్ళందరి కింద అంటూ కూడా. సో కొన్ని పాయింట్స్ చెప్తాము. రాజీవ్ గాంధీ ఎక్కడ ఏం చేశాడు, ఆయన రిఫార్మ్స్ తీసుకురాగలిగితే కనుక దాదాపు 84 నుంచి 89 ఆయనకి 400 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు ఉంది. అయినా కూడా ఆయన ఎక్కడా కూడా రిఫార్మ్స్కి ఒక్క ఫౌండేషన్ కూడా లేట్ చేయలేదు. అవన్నీ కూడా మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం రాహుల్ గాంధీలో సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఆయన రిఫార్మ్స్లో ఎకనామిక్ ఇంబ్యాలెన్సెస్, ఈ క్రైసిస్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయినాయి రాజీవ్ గాంధీ టైంలో. అవన్నీ కూడా దాన్ని మళ్ళీ నార్మల్కి తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహరావు. అందుకే సంజయ్ బారు 1991 ఒక పుస్తకం రాశారు, 1991
హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ అని అందులో క్లియర్గా ఉంది. ఈ రాజీవ్ గాంధీ మిత్స్ ఇవంతా కూడా డీబంక్ చేస్తూ ఆయన పుస్తకంలో సంజయ్ బారు క్లియర్గా రాశారు. రిఫార్మ్స్ అన్నీ పాసిబుల్ అయినాయి. రాజీవ్ గాంధీకి ప్రీ ప్లాన్డ్ ప్లానే కానీ రియాలిటీ అనేది డిస్టోరేషన్ అని సంజయ్ బారు లాంటి వ్యక్తి రాసిన పుస్తకంలో క్లియర్గా ఉంది. అంతేకాక రైజ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ని కూడా ఎట్లా పొలిటిసైజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ని ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకురావటం. అంతేకాకుండా రావుకి, ఎందుకంటే పివి నరసింహారావుకి డైరెక్ట్ కనెక్షన్స్ లేవు నెహ్రూ గాంధీ ఫ్యామిలీతో, అందుకే మన్మోహన్ సింగ్ ఇమేజ్ని ప్రమోట్ చేసి పివి నరసింహారావుని అణగదొక్కడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా క్లియర్గా వినయ్ సేతుపతి బుక్లో ఆఫ్ లైన్ అని ఉంటుంది, ఆ పుస్తకంలో క్లియర్గా రాశారు. కాంగ్రెస్ పార్టీ వాంటెడ్లీ అంటే కావలసుకునే రావు కాంట్రిబ్యూషన్ని సప్రెస్ చేసిందని చెప్పి. అందుకే ఫ్యామిలీ సెంట్రిక్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా నెహ్రూ గాంధీ ఫ్యామిలీకే ప్రాముఖ్యత ఇచ్చిన నాయకుల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నించారే తప్ప ఎక్కడా కూడా పివి నరసింహారావు లాంటి వ్యక్తులు సంఘ సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో ఆర్థిక సంస్కరణలు, ఎన్నో రకాల రిఫార్మ్స్ ఇవన్నీ తీసుకొచ్చినా కూడా క్రెడిట్ని మన్మోహన్ సింగ్కి ఇవ్వడానికి ప్రయత్నించింది లేదా రాజీవ్ గాంధీ అని చెప్పిందే తప్ప పివి నరసింహారావుకి ఎక్కడా చోటు దక్కనివ్వలేదు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట్లాడుతోంది మన్మోహన్ సింగ్కి మెమోరియల్ ఇవ్వలేదని, ఆయన చనిపోయిన 24 గంటల్లో అని. ఎక్కడో కూడా పివి నరసింహారావుకి ఏం చేశారనేది అందరికీ తెలిసిందే. ఐకే గుజరాల్ లాంటి వాళ్ళకి ఏం చేశారనేది అందరికీ తెలిసిందే. అటల్ బిహారీ వాజ్పేయి చనిపోయినప్పుడు కూడా ఇదే ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా 3 నెలలు సమయం పట్టింది. ఆగస్టులో అయితే డిసెంబర్లో ఆయనకి మెమోరియల్ ఇచ్చింది. అవన్నీ చేసుకొని వస్తున్నదే ఎన్డీఏ ప్రభుత్వము లేదా నరేంద్ర మోడీ సారథ్యమే. పివి నరసింహారావు లాంటి వ్యక్తికి కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన తర్వాతే ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 2015లో పివి నరసింహారావుని గౌరవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్డీఏ లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. సో రాహుల్ గాంధీ కానీ లేదా సీనియర్ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా ఇంకా ఇలాంటి రాజకీయాలు ఆపుకోవడం కూడా మంచిది. చిల్లర రాజకీయాలు అంటారు, అచ్చ తెలుగులో చెప్పాలంటే శవ రాజకీయాలు అంటారు. మనం క్లియర్గా చూడొచ్చు. ఇంకో ఫోటో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఆయన చనిపోయాక మన్మోహన్ సింగ్ అంత్యక్రియలన్నీ పూర్తయ్యాక కనీసం ఆ యాషెస్ని అక్కడ పక్కనే నీళ్ళలో కలుపుతున్నారు. గాంధీ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరూ లేరు, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఎవరూ కనపడరు అక్కడ. సో ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ కనపడుతున్నప్పుడు మేమేదో చేసేసాము, మేమే చేస్తాము, మీరేం చేయలేరు అని ఒకవేళ ముందుకు చూపిస్తే గుజరాలు, పివి నరసింహారావు వీళ్ళందరి చరిత్రల దగ్గర నుంచి కూడా తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. తీసుకొని వాళ్ళకి ఏమైనా చేస్తే అప్పుడు మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ అప్పటిదాకా ఎలాంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే కాంగ్రెస్ పార్టీకే మంచిది ముందు భవిష్యత్తులో. థ్యాంక్ యూ.